TN9 టీవీ, నేను వర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ నియామకం రద్దు చేసిన సుప్రీం కోర్టు. వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న వాగులు. పరిగి పరిసర ప్రాంతాలలో భూకంపం. చిలకలూరిపేటలో మరో గోల్డ్ స్కామ్. తిరంగా ర్యాలీ నిర్వహించిన స్కూల్ విద్యార్థులు. పులివెందులలో టీడీపీ గెలుపు. పంట రక్షణ కోసం రైతు పోరాటం. యూరియా కోసం రైతుల ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రైతులకు గడ్డు కాలం ఏర్పడింది. యూరియా కోసం రోడ్డున పడ్డ రైతు కుటుంబాలు. ఎమ్మెల్సీ కోదండరాం మరియు అమీర్ అలీ ఖాన్లను ఎమ్మెల్సీ నియామకం నుండి వారిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కోదండరాం మరియు ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్లను ఎమ్మెల్సీ నియామకం నుండి సుప్రీంకోర్టు వారిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వారిని రద్దు చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు తుది తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై ఈ తీర్పునిచ్చింది. కోస్గి మండలం ముస్రిఫా వాగు పొంగి ప్రవహించడంతో కోస్గి దౌలతాబాద్ గ్రామాలకు వెళ్లేందుకు రహదారులు నిలిపివేశారు. భారీగా కురుస్తున్న అకాల వర్షాలతో నారాయణపేట జిల్లా కోస్గి మండలం ముస్రిఫా వాగు పొంగి ప్రవహించడంతో కోస్గి దౌలతాబాద్ గ్రామాలకు వెళ్లేందుకు రాకపోకలు బంద్ చేశారు. కోస్గి మండలంలో పొంగి పొర్లుతున్న వాగులను పరిశీలించారు తహసీల్దార్ పక్కా శ్రీనివాస్ మరియు అధికారులు. ఎలాంటి సంఘటనలు జరగకుండా సిబ్బందిని నియమించిన తహసీల్దార్ శ్రీనివాసులు. పరిగి పరిసర ప్రాంతాలలో భూకంపాలు సంభవించాయి. 2 నుండి 3 సెకండ్ల వరకు కంపించిన భూమి. వికారాబాద్ జిల్లాలో పరిగి పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. 2 నుండి 3 సెకండ్లు కంపించిన భూమి. రంగాపూర్, బాసిరెడ్డిపల్లి, న్యామత్ నగర్లలో ఇళ్ల నుండి బయటకు వచ్చిన జనాలు. తెల్లవారుజామున 3:47 సమయంలో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలపై గుంపులుగా చేరి చర్చించుకుంటున్నారు జనాలు. భూ ప్రకంపనలపై అప్రమత్తమైన అధికారులు. బాసిరెడ్డిపల్లికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులను ఆరా తీస్తున్నారు. మాది రంగాపూర్ పరిగి మండల్ వికారాబాద్ డిస్టిక్. రాత్రి 3:58 ఒక భూకంపం వచ్చినట్టు కాదు, ఒక సౌండ్ వచ్చింది. 2-3 సెకండ్లు వచ్చింది. అది మేము బయటికి వెళ్ళి చూసే వరకు ఇది ఏమంటారు మన యాక్సిడెంట్ అయ్యేదంటే మేము అనుకున్నాము. కానీ భూకంపం అది వచ్చింది, ఒక 2-3 సెకండ్లు వచ్చింది. రాత్రి 3:50 వచ్చింది సార్. ఓన్ మన సబ్బు వచ్చి అందరం బయట ఏమైనా పడ్డాయి కూడా ఎలా ఉంటే లైట్ వచ్చింది. జలికిచ్చింది ఆల్రెడీ. ఏంటని చూస్తే పిల్ల ఏమో అనుకున్నాం సార్. మాకు తెలియదు కదా. నేను చూస్తే భూకంపం అని చెప్పి పిల్లల్ని అదే ఇది భూకంపం ఎక్కడ ఊపినట్టు అవుతున్నది, ఇదేదో షేక్ జరుగుతుంది భూకంపం. చిలకలూరిపేటలో మరో గోల్డ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఐసిఐసిఐ బ్యాంకులో బంగారం గల్లంతు కలకలం రేపింది. చిలకలూరిపేటలోని ఐసిఐసిఐ బ్యాంకులో మరోసారి గోల్డ్ లోన్ మోసం వెలుగులోకి వచ్చింది. 2021లో సుభాని అనే వ్యక్తి తన భార్య పేరుతో బంగారం తాకట్టు పెట్టి 1,90,000 రూపాయలు రుణం తీసుకున్నారు. రుణాన్ని పూర్తిగా చెల్లించిన దంపతులు నేడు బ్యాంకుకు వచ్చి తాకట్టు పెట్టిన బంగారం తిరిగి కోరారు. అయితే బ్యాంకు వారు మీ గోల్డ్ మా వద్ద లేదు అని చెప్పడంతో భార్యాభర్తలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే వారు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. బాధితులు మాట్లాడుతూ మా బంగారం వెంటనే ఇవ్వకపోతే బ్యాంకు ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు, బ్యాంకు అధికారులు ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభిస్తున్నారు. 50 గ్రాములు పెడితే మీరు క్లోజ్ చేశారని చెప్పి డేట్ కూడా రాసి ఇచ్చారండి. ఈ రోజు క్లోజ్ అయిందని చెప్పి డేట్
డేట్తో సహా రాసిచ్చారు. ఎట్లా క్లోజ్ అవుతుందండి? మేము తీయకుండా గోల్డ్ ఎట్లా మనకి రిలీజ్ చేస్తారు మీరంటే, లేదు మీరు తీశారంటే సరే మాకు ప్రూఫ్ చూపించండి అంటే లెడ్జర్ బుక్ తీసుకొచ్చారండి. విజయవాడ అయ్యప్ప నగర్లో జై భారత్ మాతాకి జై అంటూ చైత్ర స్కూల్ స్టూడెంట్స్ మరియు టీచర్లు తిరంగా ర్యాలీ నిర్వహించారు. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశమంతటా తిరంగా ర్యాలీ నిర్వహించాలని పిలుపునివ్వడంతో విజయవాడ అయ్యప్ప నగర్ లో జై భారత్ మాతాకి జై అని చైత్ర స్కూల్ స్టూడెంట్స్ మరియు టీచర్లు తిరంగా ర్యాలీని నిర్వహించారు. చైత్ర స్కూల్ కరెస్పాండెంట్ శ్రీధర్ మాట్లాడుతూ పిల్లలలో స్వాతంత్ర స్ఫూర్తి నింపేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు చేసిన మోసాలు, అకృత్యాలు, దుర్మార్గాలు ప్రజలకు తెలియచేయడానికి తిరంగా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చాలా ఏళ్లు మనల్ని పాలించారని, అప్పుడు శ్వాస పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉండేదని భారతీయులకు అని గుర్తు చేశారు. ఎంతో మంది ప్రాణాలు అర్పించిన తరువాత మనకి స్వాతంత్రం వచ్చిందని, ప్రతి ఇంటిపైన భారతీయ జెండా ఉండేటట్లు మనం చూసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసంశెట్టి నాగేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కిలారి దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతదేశం అంతటా కూడా తిరంగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. కాబట్టి భారతదేశం అంతటా కూడా స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించేటువంటి యొక్క తిరంగా ర్యాలీలు అన్ని ఏరియాల్లో, అన్ని రాష్ట్రాలలో, ముఖ్యంగా నగరాల్లో, అన్ని స్కూళ్లలో ఏర్పాటు చేయాలని. పాత రోజులు ఏంటంటే అందరూ కూడా వచ్చి జెండా వందనం ఎగరేసి మిఠాయిలు తిని వెళ్ళిపోయేవారు. అలా కాకుండా తిరంగా ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ యొక్క పిల్లల్లో స్వాతంత్ర స్ఫూర్తిని కలగజేసే ఉద్దేశంతో యొక్క తిరంగా ర్యాలీలు చేయాలనే ఉద్దేశం. ఎందరో మహానుభావులు 250 ఏళ్ల క్రితం, మరి స్వాతంత్రం వచ్చి ఈరోజు 78 ఏళ్ళు అయినప్పటికీ కూడా 250 ఏళ్లు పరిపాలించే బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు, మోసాలు, చట్టాలను వ్యతిరేకించేట్లాంటి కార్యకలాపాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు తిరంగా ర్యాలీ ఉద్దేశం. స్వాతంత్రం వచ్చినటువంటి విలువల్ని తెలియపరుస్తూ పిల్లలందరికీ కూడా తెలియజేసే ఉద్దేశంతో తిరంగా ర్యాలీ నిర్వహించాలని భారతదేశం అంతా జరుపుకుంటుంది. యొక్క తిరంగా ర్యాలీ ఉద్దేశం అదని చెప్పి తెలియపరుస్తుంది. వాసంశెట్టి నాగేశ్వరరావు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. పులివెందులలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ విజయం సాధించింది. పులివెందులలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విన్ అయింది. దాదాపు 6052 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలలో టీడీపీకి 6735 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. ఈ స్థానంలో మొత్తం 10,601 ఓట్లు ఉండగా 7,814 ఓట్లు పోలయ్యాయి. సొంత ఇలాఖాలో వైసీపీ ఓటమి జగన్ కు షాక్ అని చెప్పొచ్చు. 30 ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీ పీఠం టీడీపీ వశమైంది. 2016 కంటే ముందు 5 సార్లు వైఎస్ ఫ్యామిలీ నిలబెట్టిన అభ్యర్థే ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. ఇక 2016 జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామినేషన్ తర్వాత వైసీపీలో చేరారు. అయితే బ్యాలెట్ పేపర్లో సైకిల్ గుర్తు ఉండటంతో దానికి 2500 ఓట్లు పడడం గమనార్హం. కాగా ఈ ఎన్నికను 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం ప్రతి వ్యూహాలను రచించాయి. ఈ ఎన్నిక ఒక మినీ సంగ్రామాన్ని తలపించింది. గొడవలు, అరెస్టులు, రీపోలింగ్ వంటివి జరిగాయి. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని టీడీపీ, పట్టు నిలుపుకోవాలని టీడీపీ ప్రణాళికలు రచించాయి.
ఎన్నికలకు ముందు నుంచే తమ ప్లాన్స్ అమలు చేశాయి. చివరకు టీడీపీ అనుకున్నది సాధించింది. మా భూమి మా పంట రక్షణ కోసం చివరి వరకు పోరాటం చేస్తాం అని స్పష్టం చేసిన రైతు రమేష్ బాబు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రానికి చెందిన రైతు వచ్చల రమేష్ బాబు మాటల్లో దాగి ఉన్న బాధ, ఆవేదన, ఆగ్రహం ప్రతి రైతు గుండెను కదిలించేలా చేస్తోంది. తన కష్టార్జిత భూమిని అక్రమంగా కబ్జా చేసి పంటలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ సిర్పూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 274, 275లో తనకు చెందిన 3 ఎకరాల భూమిపై మాజీ ఎంపీటీసీ భర్త కారం నానయ్య రాజకీయ ప్రాబల్యం, దౌర్జన్యం ప్రదర్శిస్తున్నాడని చెప్పారు. తన భూమి నుండి అక్రమంగా ఇసుక తరలించడమే కాకుండా ఆ చర్యను అడ్డుకునే ప్రయత్నం చేస్తే పలుమార్లు దాడి చేయిస్తానని, ప్రాణహాని కలిగిస్తానని బెదిరించాడన్నారు. తన కౌలుదారుడు నారాయణ రెడ్డి సాగు చేస్తున్న 7.5 ఎకరాల భూమిపైన కారం నానయ్య దుర్బుద్ధి చూపాడని, అతనిని భయపెట్టి తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. ఇది కేవలం వ్యక్తిగత వివాదం కాదు, ఇది రైతు జీవనోపాధిపై, రైతాంగంపై ప్రత్యక్ష దాడి అని రమేష్ బాబు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మరింత దిగజారి తన పొలంలో పండుతున్న పంటపై గడ్డి మందు పిచికారీ చేసి నాశనం చేశారని ఆరోపించారు. రైతు రక్తం చెమటతో పండించిన పంటను ఇలాగే నాశనం చేయడం కేవలం ఆర్థిక నష్టం కాదు, రైతు గుండెను చీల్చే క్రూర చర్య అని మండిపడ్డారు. అదే కాదు, తనపై దాడి చేయించేందుకు కారం నానయ్య ప్రణాళికలు రచిస్తున్న వాయిస్ రికార్డులు బయటపడ్డాయని, కొన్ని మొబైల్స్ లో అవి ఉన్నాయని వెల్లడించారు. ఇది కేవలం బెదిరింపు మాత్రమే కాదు, ప్రాణహాని హెచ్చరిక అని ఆయన స్పష్టం చేశారు. రమేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం ఆయనను మరింత ఆవేదనకు గురి చేస్తుందన్నారు. ఇలాంటి సాక్ష్యాలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? చట్టం ముందు అందరూ సమానమైతే రాజకీయ ప్రాబల్యం ఉన్నవారిపై కూడా చట్టం అమలు కావాలి అని ప్రశ్నించారు. నా భూమి కాపాడుకోవడం కేవలం నా వ్యక్తిగత హక్కు కాదు, ఇది ప్రతి రైతు భూమి భద్రత కోసం చేసే పోరాటమని హెచ్చరించారు. ఈ ఘటన కేవలం రమేష్ బాబు సమస్య మాత్రమే కాదు, సిర్పూర్ మండలంలో రైతుల భద్రత, భూముల రక్షణపై పెను ప్రశ్నలు లేవనెత్తిస్తోంది. రాజకీయ ప్రాబల్యం ఉన్నవారు ఇలా భూములను కబ్జా చేసి పంటలను నాశనం చేస్తే రైతులు న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలి? అధికారులు, పోలీసులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు మరింత విస్తరించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రైతు రమేష్ బాబు చివరి పిలుపు స్పష్టంగా ఉంది. మా భూమి మా పంట రక్షణ కోసం చివరి వరకు పోరాటం చేస్తాం, న్యాయం కోసం గలం ఎత్తుతాం, ఇది మా జీవనోపాధి కోసం చేసే యుద్ధమని పేర్కొన్నారు రమేష్ బాబు. మీడియా మిత్రులారా, 274 సర్వే నంబర్ సిర్పూర్ శివారు 14 ఎకరాల 30 గుంటలు, 275 సర్వే నంబర్ 12 ఎకరాల 30 గుంటలు. 2 స్థానాల లోపల 4 అన్నదమ్ములం ఎవరి భాగాలు చేసుకొని. 4 అన్నదమ్ములు ఎవరెవరు? నేను, రమేష్ బాబు, వజ్జల రమేష్ బాబు, వజ్జల గోపాలరావు, వజ్జల విష్ణుప్రసాద్, వజ్జల శ్రీనివాస్, మా తండ్రి వజ్జల విఠల్ శాస్త్రి. అయితే 2001 లోపల మా నాన్నగారు కుటుంబ విభజన పత్రాన్ని రాశారు స్టాంప్ పేపర్ మీద. 2010 లోపల 4 పిల్లల పేర్ల మీద పాస్బుక్లు అన్నీ డివైడ్ అయినాయి మ్యూటేషన్ ద్వారా. మా తండ్రి జీవమాన పర్యంతరము 2 సర్వే నంబర్ లోపల 274 లోపల 7 ఎకరాల 30 సెంట్ల భూమిని, మన 1 ఎకరం పొలాన్ని జీవన పర్యంతరం ఉండాలని ఉంచుకున్నారు. ఆయనే 2018 లోపల పరమపదించిండ్రు. తర్వాత మేము విరాసత్ చేసుకోవలసిన భూమి 274 లోపల ఉన్నటువంటి 7 ఎకరాల 30 సెంట్ల లోపల కారం నాని అనే వ్యక్తి ఇందులో కబ్జా చేయడానికి నేను ఇక్కడ భూమి కొన్నాను, డబ్బులు ఇచ్చినాను, నా భూమి ఉంది అని ఇందులో చేయడానికి వచ్చిండు. ఎప్పుడు వచ్చిండు? ఏ సంవత్సరంలో? ఈ మన 3 సంవత్సరాల నుంచి నేను కొన్నాను అని. అయితే కొన్న వ్యక్తి ఎవరైనా తెలుసుకుంటే బొడ్డు తిరుపతి దగ్గర కొన్నా అన్నాడు.
బొడ్డు తిరుపతికి 2074 సర్వే నంబర్లో భూమే లేదు. బొడ్డు తిరుపతికి ఉన్న భూమి 275లో ఉంది. ఇంకొకటి, మా విష్ణుప్రసాద్ 3వ తమ్ముడు తిరుపతికి 3 ఎకరాలు అమ్మిండు. అసలు విష్ణుప్రసాద్కు అమ్మింది ఎప్పుడు 2010. అయితే అసలు విష్ణుప్రసాద్కు 274లో 3 ఎకరాల భూమే లేదు. తిరుపతికి ఎట్లా అమ్ముతాడు? 275లో 3 ఎకరాలు ఉన్నది కనుక 275లో ఉన్న భూమి అమ్మి పట్టా చేసిండు. మోటివేషన్ అయింది, తిరుపతికి అయింది. కానీ తిరుపతి కొన్న 275లో కాకుండా తిరుపతి నాని 274లో ఉన్న సర్వే నెంబర్ లోపల కబ్జా చేయటానికి వస్తున్నాడు. మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్తే కోర్టు మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినాక కూడా గుండాగిరితో బలవంతంగా మా చేలో వచ్చినప్పుడు కొట్లాట అయింది. పోలీస్ స్టేషన్కు లెటర్ ఇస్తే, సార్ ఆయన కబ్జాలో ఉన్నాడు కదా, ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, మీరు రెవెన్యూ కంప్లైంట్ పెట్టలే మరి? పెట్టినాం. తర్వాత కొలవటానికి పెట్టాం. కొలవటం జరిగింది. సార్ నీ నంబర్ అందులోనే లేదు అని మళ్ళీ ఎంఆర్ఓకి లెటర్ పెడితే, సార్ కోర్టులో కేసు ఉంది కదా, నేను ఇప్పుడు కోర్టులో కేసు అయ్యే వరకు నాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. మధ్యలో ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినాక ఎస్పీకి లెటర్ పెట్టాం. ఇక్కడి నుంచి ఎస్పీ గారు ఏం చేసింది, ఇమీడియట్ సిఐ గారు పంపించింది. సిఐ గారు ఏమన్నారు, ఇంత సమస్య ఎందుకు, మీరు ఫస్ట్ 2 భూములు కొలుచుకోండి, పాస్బుక్లు తీసుకురండి, కొలుచుకుంటే ఖతం అయిపోతుంది. అయితే కొలవాలి అని తిరుపతి ఏం చేసిండు, తిరుపతి వచ్చిండు, ఎంఆర్ ఆఫీసులో లెటర్ పెట్టిండు, కొలవటానికి వెళ్ళిపోయిండు. నేను కూడా కొలవటానికి పెట్టినాం. 2 నంబర్లు నాకు 274లో ఉన్నది, 275లో ఉన్నాయి, మా నలుగురికి కూడా. అని తిరుపతికి ఉన్నది 275 కనుక ఆయనకు 275 మాత్రమే ఉంటుంది. అయితే మళ్ళీ నేను కూడా కొలవటానికి లెటర్ పెడితే, ఈరోజు కొలుస్తా అన్న ఒక రోజు ముందే సాయంత్రం కారం నాని ఆఫీస్కి వచ్చి ఒక లెటర్ ఇచ్చి, కోర్టులో ఉన్నది కనుక కొలవవద్దు ఇది, ఎందుకంటే కొలుస్తే ఆయన 275 ఒరిజినల్ తెచ్చిపోతుంది. పెండింగ్ పెట్టి కాలయాపన చేసి ఎట్లానే చేసి, సార్ మీరు ఎట్లా అన్నా మాకు అమ్మబడుతుంది, ఇవ్వడం కాదు రేపు, ఇట్లాగూ మేము ఇది కావాలి మాకు భూమి అన్నప్పటి నుంచి ఇక ఘర్షణ మొదలైంది, కొట్లాట. తర్వాత నేనేం చేసిన, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు నారాయణ రెడ్డి అని సిరిపూర్లో ఉంటాడు మీ పక్కకు, ఆయనకు కౌలుకి ఇచ్చా. ఆయనకు కౌలుకి ఇస్తే ఆయన చేసిన 3 ఎకరాలే కాకుండా 7 ఎకరాలు దున్నేసిండు. ఎవరు దున్నిర్రు? బొడ్డు తిరుపతి. అయితే నారాయణ రెడ్డి అన్నాడు, మా భూమిలోకి ఎందుకు వచ్చినామని ఇమీడియట్గా మేము పోలీస్ స్టేషన్కి ఇచ్చినాం. 3 ఎకరాల కిరికిరి ఉంటే ఇప్పుడు 7 ఎకరాలు ఎందుకు దున్నినాం అంటే, సార్ వాడు విన్నాడు సార్, మరి ఏదో ఒకటి మీరే సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోతుంది కదా, మరి మీరన్నా అమ్ముండ్రి, ఆయనన్నా కొంటాడు, లేకుంటే ఆయనన్నా కొంటాడు, మీరన్నా అమ్ముండ్రి. వాస్తవానికి ఇమీడియట్గా భూమి కొలిపిస్తే ఎవరి పట్టా ప్రకారంగా వాళ్ళు ఆ భూమిలోకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఏ భూమి కొలిపియాలి? నా పట్టా నాకు కొలవాలి, తిరుపతి పట్టాన్ని కొలిపియాలి. అంటే ఏ సర్వే నంబర్ అది? 275 సర్వే నంబర్. 275 సర్వే నంబర్లు కొలిపిస్తే సమస్య తీరిపోతుంది. కానీ కొలిపించకుండా కాలయాపన చేస్తూ సమస్యలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఏం కోరుకుంటారు మరి మీరు? వెంటనే 275 తిరుపతి. గజ్వెల్ ఇందిరా పార్క్ చౌరస్తాలో యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఇందిరా పార్కు చౌరస్తాలో యూరియా కోసం రైతులు ధర్నాకు దిగారు. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ గజ్వెల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ రైతులకు సమయానికి యూరియా అందించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూశాడని, కేసీఆర్ గజ్వెల్లో రేక్ పాయింట్ ఏర్పాటు చేసి ఇక్కడ నుండి యూరియా బయటకు సిద్దిపేట్, కరీంనగర్ కూడా పంపించారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యూరియా కోసం రైతులను ఉదయాన్నే 5 గంటల నుండి షాప్ల దగ్గర క్యూ లైన్ కట్టవలసి వస్తుందన్నారు. వచ్చిన యూరియా కూడా సరిగ్గా అందడం లేదని, ఒక ఆధార్ కార్డు మీద 1 బ్యాగు ఇవ్వటం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందని, తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకు యూరియా అందించాలని వారు కోరారు.
కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం 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 కాంగ్రెస్ రైతు ద్రోహులారా రైతు ద్రోహులారా రైతు ద్రోహులారా రైతు ద్రోహులారా రైతు ద్రోహులారా రైతు ద్రోహులారా జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. ఒక 2000 మందితో నిమ్మలగూడు కల రాజీవ్ రాజాని ఇబ్బంది చేస్తాం. ఓకే సార్. రాజీవ్ రాజాని మొత్తం ఆపేసాం. మనకు జాగ్రత్త రావాలి. మనకు స్టాక్ పాయింట్ గజ్వేల్లో ఉంది. ఇన్నేళ్ళలో కానీ లేదు, ఇప్పుడు ఎందుకు ఇబ్బంది వచ్చింది సార్? గజ్వేల్లో స్టాక్ పాయింట్ యాగం రావాలి. మనకి యాగం వస్తేనే యాగం వచ్చి మన స్టాక్ పాయింట్ గజ్వేల్లో ఏదైతుందో దానిలో యూరియా పెట్టాలి. మన సిద్దిపేట జిల్లా కానీ ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా సరిపడే యూరియా ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేద్దాం. లేకుంటే 16వ తారీఖు నాడు నిమ్మలగూడు రాజీవ్ రాజాని దిగ్బంధం చేస్తున్నాం. రైతులు పెద్ద ఎత్తున వస్తారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదు, ఎంతమంది పోలీసులు వచ్చినా భయపడలేదు, అరెస్టులకు భయపడలేదు, జైల్లో పెట్టినా భయపడలేదు. మనం చేసేది రైతుల పొట్టనివ్వడానికి, రైతుల కోసం చేస్తున్నాం. కానీ మనం 16వ తారీఖు నాడు అందరం కూడా పెద్ద ఎత్తున రాజీవ్ రాజాని నిమ్మలగూడికి రావాలని చెప్పి నేను అందరికీ మీడియా ద్వారా రైతులందరూ కూడా అన్ని గ్రామాలకు కూడా మెసేజ్ చేస్తాం. పెద్ద ఎత్తున రావాలి. వేల మందిని రాజీవ్ రాజా మీద ఇబ్బంది చేసి రైతులకు సరిపడే యూరియా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వానికి చేత కాకపోతే ప్రభుత్వం మెడలు వంచైనా సరే రైతుల కోసం ఆనాడమైనా సరే జైల్లో పెట్టినా సరే ఏదైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. రేపు ఒక్కనాడు 15 ఆగస్టు ఉంది కాబట్టి, 15th ఆగస్టు ఉంది కాబట్టి, రేపు జెండా కార్యక్రమం ఉంటుంది, స్వతంత్ర దినోత్సవం ఉంటుంది కాబట్టి రేపు ఒక్కరోజు వాళ్ళకి టైం ఇస్తాం. ఎల్లుండేసరికి యాగం రావాలి. గజ్వేల్ స్టాక్ పాయింట్లో మన కేసీఆర్ ఉద్యమాన్ని గజ్వేల్ రేక్ పాయింట్ పెట్టుకున్నాం మనం. ఆ రేక్ పాయింట్ కూడా వాళ్ళు ఎత్తేసారు. కాంగ్రెస్ ద్రోహులు రాజీనామా చేశారు కాబట్టి మనము రేపు ఒక్కరోజు టైం తీసుకొని ఎల్లుండి పెద్ద ఎత్తున కూర్చున్నాం. జై తెలంగాణ. కడుపు నిండా పెట్టినా లేదా కేసీఆర్? పరిస్థితి కడుపు నిండా పెట్టినా లేదా? 24 గంటలు కరెంట్ ఇచ్చే, యూరియా ఇంటికి పంపించే, పండిస్తే ఒడ్డుగానే నడుపైతే మంచిగా ఉండాలని ఇంటికి పంపి దాదాపుగా 2 లక్షల ఎకరాలు వ్యవసాయం చేస్తారు ఇక్కడ. కాటను, మేజు అదే వరి మేజర్ క్రాప్స్ ఉంటాయి. రైతులకందరికీ కూడా యూరియా చాలా అవసరం ఉంది. ఇలా ఒక 1000 రూపాయలు పెట్టా కూడా కూలీ దొరకలేడు. ఆ సమయంలో పిల్లల్ని స్కూల్ పంపకుండా పిల్లల్ని తీసుకొని భార్య పిల్లలు కుటుంబం అంతా కూడా రోడ్డు మీద వచ్చి ఆఫీస్ దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది.
వచ్చి దాన్ని యూరియా దాన్ని టోకన్స్ కూడా రాత్రిపూట రాసుకొని, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే యూరియా ఇస్తున్నారు. ఓన్లీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళే టోకన్లు రాత్రిపూట అగ్రికల్చర్ ఆఫీసర్లను బెదిరించి వాళ్ళను భయపట్టించి వాళ్ళతోని ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే చిట్టీలు రాయించుకొని రాత్రిపూట, అంటే పట్టబగలు కాకుండా రాత్రి 12 గంటలకే వచ్చేదాన్ని కాల్ చేస్తున్నారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే కేసీఆర్ గారు ఈ ప్రాంతం, మా డిమాండ్ ఏంటంటే రైతులకందరూ కూడా సరిపడేంత యూరియా ఇవ్వాలి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఏ రోజు కూడా యూరియా కోసం మేము రైతులు రోడ్లు ఎక్కలే. గ్రామాలలో సెంటర్లను పెట్టించి అక్కడికే లారీల కొద్ది యూరియాను పంపించి రైతులకు సరిపడే యూరియా ఇంటి వద్దనే యూరియా కానీ డిఏపి కానీ విత్తనాలు కానీ నకిలీ లేకుండా సరిపడేంత యూరియా గ్రామాలలో సప్లై చేసినాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియా లేదు, ఒక ఆలోచన లేదు. రైతుల మీద ఎంత రిక్వైర్మెంట్ యూరియా డిఏపి విత్తనాలు అవసరం ఉంటుందో కూడా ప్రభుత్వానికి తెలియదు. కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు గజ్వెల్లో రేక్ బ్యాంక్ పెట్టినాం. దాదాపుగా ప్రతిరోజు ఒక వ్యాగన్ ఇక్కడికి వచ్చింది. కరీంనగర్ కానీ, సిద్దిపేట కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, గజ్వెల్ నుండి రేక్ బ్యాంక్ నుంచి కొన్ని వేల లారీల యూరియా దక్షిణ తెలంగాణలో చాలా మంది రైతులకు సరిపడే యూరియా పంపించినాం. కానీ ఇలా పరిస్థితి లేదు. మేము ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్కి, తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రేపు గజ్వెల్ రేక్ పాయింట్కి ఒక వ్యాగన్ యూరియా పంపించాలి. పంపించకుంటే రిమ్మనగూడు వద్ద ఎల్లుండి 16వ తారీఖు నాడు 10 గంటలకు రాజీవ్ రహదారి మీద కొన్ని వేల మంది రైతులతోని వంట వార్పు కార్యక్రమం పెడతాం. మాకు వ్యాగన్ రావాలి, రేక్ పాయింట్లో యూరియా ఉండాలి. ఈ ప్రాంత రైతులకు అడిగినంత యూరియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వకుంటే రేక్ పాయింట్, మా గజ్వెల్ రేక్ పాయింట్కు వ్యాగన్ రాకుంటే రాజీవ్ రహదారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రాణాలైనా ఇస్తాం. రైతుల కోసం జైల్లో పోవడానికి సిద్ధంగా ఉన్నాం. రైతుల కోసం కేసులు పెట్టే భయపడే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరస్తా వద్ద యూరియా కొరతతో రైతులు రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరస్తా వద్ద యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు గడ్డుకాలం ఏర్పడిందని, ఎరువుల పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక చొరవ తీసుకొని యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల హామీతో రైతులు ఆందోళన విరమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యూరియా కోసం కుటుంబం అంతా కలిసి క్యూలో నిలబడే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ కూడలి వద్ద యూరియా కోసం రైతులు ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాల పంట సాగుతుందని, యూరియా కోసం అధికారులు నో స్టాక్ బోర్డులు పెట్టడం విడ్డూరమన్నారు. గజ్వేల్కు వచ్చే కొద్దిపాటి యూరియాలో కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారని, దానితో రైతులకు యూరియా దొరకడం లేదని ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గజ్వేలులో రాక్ పాయింట్ ఏర్పాటు చేసి రైతులకు యూరియా కొరత లేకుండా చూశామని గుర్తు చేశారు. రైతులకు ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేయాలని, లేనిచో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.